6వ అధ్యాయం 10వ వచనం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ధనాపేక్ష. ఈ వర్స్ చూసినప్పుడల్లా చాలా మంది చెప్పే మాట ఏంటంటే డబ్బులే చూడండి, డబ్బులను బట్టే అన్ని కీడులు వస్తున్నాయి. కానీ అక్కడ ధన ఆపేక్ష అనే మాటను మర్చిపోతారు. ఉట్టి ధనము అన్ని కీళ్లకు మూలము అనే మైండ్ సెట్లో ఉంటారు. కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఇంగ్లీష్లో ఏమనుంది? ఫర్ ద లవ్ ఆఫ్ మనీ. ఫర్ మనీ కాదు, ఫర్ ద లవ్ ఆఫ్ మనీ. అంటే డబ్బుని ప్రేమిస్తే అన్ని కీడులకు అదే మూలము. ప్లీజ్ అండర్స్టాండ్, ఈ మెసేజ్ మీకు అర్థం కావాలి. డబ్బు ప్రాబ్లం కాదు, డబ్బుని ప్రేమించడం ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? లవ్ ఆఫ్ మనీ, ధన ఆపేక్ష అంటే డబ్బులు నేను అపేక్షించడం, అంటే అన్నిటికంటే ఎక్కువ డబ్బే నాకు ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు అది నీకు అన్ని విషయాలలో నీకు కీడికి మూలం అవుతుంది. అంటే దేవుడి కంటే ముఖ్యం డబ్బు, మనుషుల కంటే ముఖ్యం డబ్బు, భార్య కంటే ముఖ్యం డబ్బు, పిల్లల కంటే ముఖ్యం డబ్బు, పిల్లల కంటే మనుషుల కంటే అందరికంటే ముఖ్యం డబ్బు అని ఎప్పుడైతే ధన అపేక్ష, చాలామంది సేవకులు, చాలామంది బిలీవర్స్ అనే మాట ఏందో చూడు, బైబిల్లోనే ఉంది ధనం గురించి. అసలు మనం దరిద్రులుగా ఉండాలి. ఆ సందర్భం ఏంటో 8వ వచనం నుండి చూడండి. 6వ అధ్యాయం 8వ వచనం. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుదము. ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే వారి గోల్ ఒక్కటి, ధనం ఒక్కటే వాళ్ళ గోల్ ఉంటే శోధనలోను గురిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అంటే ప్రేమైన వర్లరా, నీ గోల్ ఏంటి ఈరోజు? ప్రేమైన వర్లరా, దేవుడు డబ్బుకి విరోధి కాదు. పక్కనుళ్ళకి చెప్పండి, దేవుడు డబ్బుకి విరోధి కాదు. దేవుడు దేనికి విరోధి అంటే దేవుడి కంటే ఎక్కువగా నువ్వు డబ్బుని వెంబడిస్తుంటే అది ప్రాబ్లం నీకు. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు డబ్బు కోసమని ప్రయాసపడుతున్నావు అంటే అది దేవుడికి ఇష్టం లేదు. మనీ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. మనీని నువ్వు ప్రయారిటైజ్ చేస్తున్నావు అంటే నీ ప్రయారిటీలో నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో ప్రేమించమని చెప్తున్న దేవుడు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తున్న దేవుడు ఏమంటున్నాడంటే ధనం అన్నది ఒక సాధనం మాత్రమే. ధనము అనేకమైన విషయాలలో నీకు క్షేమము, అభివృద్ధి తీసుకురావడానికి ఈ లోకములో దేవుడు ఉపయోగించే ఒక సాధనం. ఆ సాధనాన్ని నువ్వు దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు అనుకో, అది ప్రాబ్లం అవుతుంది. అనేక మంది విశ్వాసులు వ్యాపారంలోకి వెళ్ళకపోవడానికి కారణము, అనేక మంది విశ్వాసులు డబ్బు అంటే భయపడడానికి కారణం ఏంటంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే డబ్బుకు దేవుడికి ఇష్టం లేదు, ప్రభుని అంగీకరించిన తర్వాత ధనవంతులుగా కాదు దరిద్రులుగా ఉండడము దేవుడికి ఇష్టం అనే మైండ్ సెట్ని సేవకులు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకు కూడా అర్థమైంది సగమే. సాతాను పని ఏంటి? సగం అర్థం చేపిస్తుంది. ఇక్కడ సందర్భం చూడండి, ధన అపేక్ష అనే మాట తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో లవ్ ఆఫ్ మనీ. ఇఫ్ యు ఆర్ లవింగ్ గాడ్ మోర్ దెన్ మనీ, ఇట్స్ ఓకే. దేవుడిని నువ్వు ధనం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే ధనము నీకు ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. ఏమేమి అనుగ్రహింపబడిను? ఒకవేళ ధనమే నష్టమా తప్ప అనుకునింటే అబ్రహాముని ఎంత దీవించిండంటే దేవుడు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందో చూడండి. ఒకవేళ ధనమే తప్ప అంటే ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమనుందో. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. కొన్ని విషయాల్లోనండి, అన్ని విషయాలలో హి వాజ్ ఎ రిచ్ మ్యాన్. ఆయన ఎంత ధనవంతుడు అంటే ఫిలిస్తీయులు, అక్కడున్న ఐగుప్తీయులు, అక్కడున్న అనేకులు ఆయనను చూసి వ్యసనపడి ఆయన బావులను మూసేసే మైండ్ సెట్కి వచ్చేసిండ్రు వాళ్ళు. దేవుడు ధనానికి ప్రాబ్లం కాదండి, ధనము దేవుడి కంటే ఎక్కువ పెద్ద పొజిషన్లో పెట్టినప్పుడు ప్రాబ్లం.
ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. యోబు 1వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. యోబు 1వ అధ్యాయము 2వ వచనం. అక్కడ కూడా మీరు గమనించినట్లయితే యోబుకి ఎంత ధనం ఉందో చూడండి. ఆ కాలంలో యోబు ఎంత బలవంతుడో చూడండి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండేను. చూడండి, అతడే గొప్పవాడిగా ఉండండి. చూడండి, నేను బైబిల్లో నుండి మీకు చూపిస్తున్నా. ఏమని చూపిస్తున్నా? ధనంకి దేవుడు విరోధి కాదు, కానీ ధనమును దేవుడి కంటే ఎక్కువగా యోబు పెట్టలేదు, ధనమును దేవుడి కంటే ఎక్కువగా అబ్రహాం పెట్టలేదు. అందుకు వాళ్ళకి ధనం అన్నది యాడెడ్ ఫీచర్గా వచ్చింది. నీ శాలరీ ఎంత అంటే శాలరీలో హౌసింగ్లో అలవెన్స్ ఉంటుంది, శాలరీలో నీకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, శాలరీలో అందుకే బేసిక్ పే ఎంత, అలవెన్సెస్ ఎంత అని సపరేట్ చేస్తాం కదా. అట్లనే నీ బేసిక్ పేనే అలవెన్స్ అనుకోండి, అది కన్సిడరేషన్ కాదు. చాలామందికి దేవుడిలోకి రావడానికి ఒక కారణం ఏంటంటే డబ్బు వస్తుందనే మైండ్ సెట్తో వస్తారు. డబ్బు అన్నది యాడెడ్ ఫీచర్. మీకు అర్థమవుతుందా? టీవీ కొనుక్కుంటే రిమోట్ వస్తుందండి. రిమోట్ నేను గొప్పగా చూసుకున్నావు అనుకో, టీవీలో ఉండి ఎన్నో పొందుకోలేవు. ఉట్టి రిమోట్ తీసుకొని నువ్వు రిమోట్లో ఏసీ టీవీకి కనెక్ట్ చేసుకోలేదనుకోండి, ఆ రిమోట్ ఉండి కూడా లాభం లేదు. అదేవిధంగా నీ జీవితంలో డబ్బే నీ ప్రయారిటీ అయితే నువ్వు ఎప్పటికైనా మునిగిపోతావు. కానీ దేవుడిని ప్రయారిటీ అనుకోండి, డబ్బు లేకపోయినా డబ్బు ఉన్న వాళ్ళని నీకు యాడ్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎగ్జాంపుల్, దానికి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చెప్తాను. యేసు ప్రభు ఎప్పుడు కూడా డబ్బు జోబులో పెట్టుకొని తిరగలేదు, కానీ డబ్బు ఎప్పుడు అవసరమో అప్పుడు నమ్మకస్తులు వచ్చి ఆయనకు డబ్బు ఇచ్చిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు సమాధి కోసం డబ్బులు దాచిపెట్టి పెట్టుకోలేదు. ఈరోజు సమాధుల కోసము ఇంకా వాటి కోసము వీటి కోసం పెట్టుకునే వాళ్ళతో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమనల్లారా, పెట్టుకోవడం తప్పని నేను అనట్లేదు, కానీ నేను అనేది ఏంటంటే యేసు ప్రభుకి సమాధి కొరకై ఒక ధనవంతుడైన యోసేపు అరిమత్తయినని సిద్ధపరిచి పెట్టిండు. నీకు సిద్ధపరిచి పెట్టలేడా దేవుడు? Please understand, the source is not money. The source is God. Money is a byproduct. Sometimes money may come, sometimes divine helpers may come and help you. మీకు అర్థమవుతుందా? ఈరోజు ఈ యొక్క అంత్య దినాల్లో ఎంతో మంది ఈ యొక్క 1 పేతురు 6వ అధ్యాయము 10వ వచనం చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ యవనస్తుడు ఎలాగైతే వెనుకకి తిరిగి వెళ్ళిపోయిండో అలాగూ వెళ్ళిపోవడానికి చాలామంది సిద్ధపడుతున్నారు అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకి డబ్బు అంటే ప్రేమ. దేవుడిని వెంబడించేటప్పుడు కష్టాలే, సావే, మరణమే, ఇట్లాంటి మెసేజ్లు కూడా వింటాం కదా మనం. లేదు ప్రేమనల్లారా, దేవుడు నీకు ఏ సమయాలలో ఏవేవి కలుగజేయాలో అవన్నీ కూడా ఆయా సమయాలలో నీకు కలుగజేయగలుగుతాడు. కానీ ఆ కలుగజేసిన తర్వాత, కలిగిన తర్వాత నేను వస్తాను ప్రభా, అవి ఉంటేనే నేను బ్రతుకుతాను ప్రభా, నువ్వు ఉన్నా లేకపోయినా అవి ఉండాలి నాకు అన్నావు అనుకో, ప్రాబ్లం అవుతుంది. ప్రేమనల్లారా, యోబుని చూపించిన, అబ్రహాముని చూపించిన నేను మీకు. దావీదుని చూడండి. దావీదు కూడా ఉన్నప్పుడు గొర్రెల కాపరి మాత్రమే, కానీ గొర్రెల కాపరి నుండి అతడి 2వ దినవృత్తాంతంలో దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎంత ధనవంతుడు అంటే మందిరం కొరకు ఎన్నో సమకూర్చి పెట్టడం మనం చూస్తాం. కానీ ప్రేమనోలరా, ఆ మందిరం కొరకై సమకూర్చి పెట్టిన దావీదు మొదట ధనం కోసం ప్రభుని వెంబడించిండా చెప్పండి? 1 దినవృత్తాంతంలో చూడండి ప్రేమనోలరా, దావీదు చివరికి ఎంత ఆస్తిపరుడో అక్కడ రాయబడి ఉంటుంది. 1 దినవృత్తాంతంలో 28వ అధ్యాయము చూడండి, ఏమనుందో చూడండి. ఎంత ఆస్తిపరుడో, ఎంత ఆయన పెట్టిండో ప్రేమనోలరా చూడండి. 28వ అధ్యాయం మొదటి నుండి కొంచెం చదవండి, ఫస్ట్ చెప్తా. గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయ అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజులకును రాజకుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి అంటే ఎంత బ్లెస్ అయిపోయిందంటే డేవిడ్
కొన్ని వందల మంది ఆయనకున్న ఆస్తిని మేనేజ్ చేయడానికి కొన్ని వందల మంది, వేల మంది, ఎంతమంది ఉన్నారో అక్కడ డిస్క్రిప్షన్ ఉంది చూడండి. అతడి లివింగ్ స్టాక్ ఎంత ఉందో చూడక, కంటిన్యూ చేయక. ఉన్న అధిపతులను అనగా ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ, రాజునొద్దనున్న పరివారమును, పరాక్రమశాలులను, సేనా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజుకు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. చూడండి, అంటే ఇక్కడ ఎంత పవర్ఫుల్ చూడండి. డివిజన్స్, కమాండర్స్ ఆఫ్ డివిజన్స్ ఇన్ సర్వీస్ ఆఫ్ కింగ్, commanders of thousands and commanders of hundreds and officials in charge of all the property. వేల మంది, వందల మంది దావీదు పర్సనల్ అసెట్స్ని, ఆయనకున్న అసెట్స్ని, ఆయనకున్న లాభాన్ని మేనేజ్ చేయడానికి కొన్ని వేల మంది ఉన్నారంట. అంతమంది ఆ లెవెల్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే దావీదు గొర్రెల కాపరిగా నమ్మకంగా దేవుడిని ప్రేమించిండు, రాజుగా దేవుడిని ప్రేమించిండు. అందుకు ఆస్తి అన్నది ఆటోమేటిక్గా పెరిగింది. ఈరోజు ఏమవుతుందంటే ప్రేమన్నారా, ఈ 1 తిమోతి 6:10 చూసి చాలామంది ఏమనుకుంటున్నారంటే డబ్బుని డబ్బు ఉండడము తప్పు అనే మైండ్ సెట్కి వచ్చేసిండ్రు అనమాట. మళ్ళీ చదవండి 1 పేతురు 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి, ఇది కూడా అండర్లైన్ చేసుకో, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి, ఇక్కడ ప్రాబ్లమ్ మనీ కాదు, లవ్ ఆఫ్ ద మనీ. మళ్ళీ చెప్తున్నాను నేను, ప్రాబ్లమ్ మనీ కాదు. ప్రాబ్లం మనీ అంటే డేవిడ్ని దేవుడు రిచ్ చేసేటోడు కాదు. ప్రాబ్లం మనీ అంటే జోబ్ని దేవుడు రిచ్ చేసేటోడు కాదు. ప్రాబ్లం మనీ అంటే అబ్రహాముని దేవుడు రిచ్ చేసేటోడు కాదు. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద మనీ. ఇఫ్ యు ఆర్ లవింగ్ గాడ్ మోర్ దెన్ మనీ, యూ విల్ ఆటోమేటికలీ హ్యావ్ మనీ. దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, నిన్ను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు డబ్బు నీకు ఎప్పుడెప్పుడు కావాలో, ఆయా సమయాలలో నీకు ఎంత కావాలో, ఎవరి ద్వారా కావాలో ఇస్తాడు. అంతేకాకుండా నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు డబ్బు ఆటోమేటిక్ యాడ్ అవుతూ ఉంటుంది, ధనం యాడ్ అవుతూ ఉంటుంది, దీవెనలు యాడ్ అవుతూ ఉంటాయి, బ్లెస్సింగ్స్ యాడ్ అవుతూ ఉంటాయి, ప్రాపర్టీస్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇవి ఏ రోజైతే నువ్వు ఆ ప్రాపర్టీని చూసి ఇదే నాకు సమస్తం అనుకుంటావో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏ రోజైతే నువ్వు, అందుకే చాలామంది జీవితాలలో దేవుడి కంటే ఎక్కువగా ప్రాపర్టీని ప్రేమిస్తారు, ఆ ప్రాపర్టీ ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉండదు. దేవుడి కంటే ఎక్కువ బంగారాన్ని ప్రేమిస్తారు, ఆ బంగారం వాళ్ళ చేతిలో ఉండదు. దేవుడి కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తారు, ఆ పిల్లల చేతికి రారు. దేవుడి కంటే ఏదైనా నువ్వు దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు అది నీకు ఉరిగా మారుతుంది. మీకు అర్థమవుతుందా? చూడండి ప్రేమనులారా, ఈరోజు ఎంతోమంది ఈ సత్యం తెలుసుకోలేకపోతున్నారు. ఒకసారి ప్రసంగి 5:10 ఎక్లీసియాస్టిక్స్ 5th chapter 10th verse కూడా చూడండి ఏమనుంది అక్కడ. ఏదన్నా వచనము 2 సార్లు ఉందంటే చాలా ఇంపార్టెంట్ అది. చూడండి ఏమనుంది. 5:10 ప్రసంగి 5:10. He who loves money, he that loveth silver shall not be satisfied with silver, nor he that loveth abundance with increase. This is also vanity. ద్రవ్యమును అపేక్షించువాడు, ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు. ఏదన్నా ఈ 2 సార్లు ఉందంటే ఇంపార్టెంట్. సొలొమోను చెప్పినది మళ్ళీ పౌలు చెప్తున్నాడు. ద్రవ్యమును అపేక్షించువారు అంటే డబ్బు అనొచ్చు, అక్కడ డబ్బు అనే మాట ఉంది, ధనము అనే మాట ఉంది, ఇక్కడ ద్రవ్యము అని. ద్రవ్యంను అపేక్షించువారు ద్రవ్యము చేత తృప్తి నొందడు. చూడండి, మనీని అపేక్షించువారు మనీ చేత తృప్తి నొందరు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. చూడండి, ఇది వ్యర్థమే. అంటే దేవుడి కంటే ఎక్కువగా నువ్వు డబ్బుల మీదనే నీ కాన్సన్ట్రేషన్ ఉంది. దేవుడి కంటే ఎక్కువగా నాకు నెల ఎంత వస్తుంది అదే నీ కాన్సన్ట్రేషన్. దేవుడి కంటే ఎక్కువ, దేవుడి మందిరం కంటే ఎక్కువ, దేవుడి పిలుపు కంటే ఎక్కువ, దేవుడు ఇచ్చిన ప్రణాళిక కంటే ఎక్కువగా, దేవుడు ఇచ్చిన పిల్లల కంటే ఎక్కువ నీ డబ్బే ఇంపార్టెంట్ అనుకోండి, అది నీకు క్షేమం తేకపోగా నష్టం తెస్తుంది. ఈరోజు ఎన్ని గొడవలకి కారణం డబ్బు కాదా? డబ్బుని ప్రేమించడం ద్వారా గొడవలు వస్తున్నాయి. డబ్బు ప్రేమలో ఒక దొంగ చేతిలో డబ్బు ఉందనుకోండి,
డబ్బు పాడైపోదు. ఒక ధనవంతుడి చేతిలో డబ్బు ఉందనుకోండి, న్యాయమైన, ఇప్పుడు బ్లాక్ మనీ వైట్ మనీ అంటాం, దాని మీద రాసి ఉంటుందా వైట్ అండ్ బ్లాక్ అని? చేతులు మారుతున్న కొలది మనుషులను బట్టి డబ్బు ఎలాగ ఉపయోగం. ఒక వ్యభిచార దగ్గర డబ్బు వచ్చిందనుకోండి, వాడు వేస్ట్గా ఉపయోగిస్తాడు. ఒక ధనవంతుడు ఒకవేళ ప్రేమినోళ్ళరా ఒక మంచి దాన ధర్మాలు చేసే వ్యక్తి చేతిలో డబ్బు వచ్చిందనుకోండి, అది దాన ధర్మాలకు వాడబడుతుంది. కానీ డబ్బు ప్రాబ్లం కాదు, ఆ వ్యక్తికున్న యాటిట్యూడ్ ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? ప్రేమనులారా, యేసు ప్రభు ధనానికి విరోధం కాదు. యేసు ప్రభు ధనానికి విరోధం అంటే అబ్రహామును బ్లెస్ చేసేవాడు కాదు. యేసు ప్రభు ధనానికి విరోధం అంటే యాకోబుని బ్లెస్ చేసేవాడు కాదు. యేసు ప్రభు ధనానికి విరోధం అయితే ఈ లాబాను చేతిలో పీడింపబడుతున్న యాకోబుకి తెలివినిచ్చి జ్ఞానమిచ్చి ఎట్లా మల్టిప్లై అవ్వాలో, తన గొర్రెలను తన గొడ్లను తనకున్న ఆస్తిని ఎట్లా మల్టిప్లై చేసుకోవాలో, మోసగాన్ల చేతిలో నుండి ఎట్లా బయటపడాలో డ్రీమ్ ఇచ్చి విజన్ ఇచ్చి ఇట్లా నువ్వు మల్టిప్లై చేసుకొని నీ గొర్రెలని గొడ్లను అని చెప్పి నేర్పించింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. లాభాన్ని మోసం చేస్తున్నాడు నిన్ను, నువ్వు ఇట్లా మల్టిప్లై చేసుకొని నీకు బ్లెస్సింగ్ వస్తుందని చెప్పిండు. అంటే నీకు భాగ్యం సంపాదించుకొనుటకు సామర్థ్యం కలుగజేయవాడను. చూడండి కీర్తన ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం, డ్యూటరానమీ 8:18. ప్రేమనులారా, ఈ సబ్జెక్ట్ మీద నేను ఎందుకు డెప్త్కి వెళ్తున్నానంటే, ఎండ్ టైమ్స్లో ఎంతోమంది డబ్బు ప్రయారిటీగా మారి దేవుడు లాస్ట్ ఉంటాడు అన్నమాట. డబ్బు ప్రయారిటీగా మారి దేవుడు లాస్ట్ ఉండడాన్ని బట్టి ఆ డబ్బు రాదు, దేవుడు రాడు, లాస్ట్కి మధ్యలో ఏలాడే పరిస్థితి అనమాట. సాతాను చూడండి, ఘనత ప్రయారిటీ అనుకుంది, ఘనత రాలేదు, దేవుడు రాలేదు, దేవుడి దగ్గర దీవెనలు పొందలేక మధ్యలో ఎలాడుతూ ఉన్నాడు. వాడు భూమికిలో లేడు, ఆకాశంలో లేడు, మధ్యలో ఎలాడుతున్నాడు. ఎవరెవరైతే దేవుడి కంటే ఎక్కువ దేన్ని ప్రేమించినా వాళ్ళు మధ్యలో ఎలాడాల్సిందే. చూడండి ఏమనుందో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవలను, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవలను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకోండి. ఒకవేళ దేవుడికి ఇష్టం లేకపోతే ఈ వచనం రాయించి పెట్టేవాడు కాదు. డబ్బు దేవుడికి ఇష్టం లేకపోతే ఈ వచనం రాయించి పెట్టేవాడు కాదు. అక్కడ ఏమంటున్నాడు? భాగ్యము సంపాదించుటకు మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. నువ్వు ఆయనని సోర్స్ని మర్చిపోతున్నావు అండి. బంగారు కోడిగుడ్డు గురించి మనం చిన్నప్పటి నుండి వినేవాళ్ళం కదా. తెలివిగల వ్యక్తి ఏమనుకున్నాడంటే, రోజు పొద్దున్నే లేచి నేను బద్దగించకుండా ఒకటేసారి ఆ కోడిని కోసేస్తే రోజు ఒక్కొక్క బంగారు కోడిగుడ్డు పెడుతుంది కదా, రోజు పెట్టేది దాని బదులు ఒకటేసారి నాకు 10 గుడ్లు 20 గుడ్లు వచ్చేస్తాయి అనుకొని దాన్ని కోస్తే లాభపు సోర్సే పోయింది. కొంతమంది ప్రేమనోళ్ళరా, వాళ్ళ జీవితాలలో కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు, దేవా నాకు ఏమొద్దు ప్రభా, డబ్బు కూడా వద్దు ప్రభా, నువ్వే కావాలా అంటారు. కానీ ఒక్కసారి దేవుడు వాళ్ళని దీవించడం మొదలుపెట్టగానే డబ్బు కంటే ముఖ్యము వాళ్ళకి ఇంకేం ఉండదు. ఈ ఎగ్జాంపుల్ నేను ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి దీని గురించి అంటే, ప్రేమనోళ్ళరా, కష్టాలలో దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు దేవా నువ్వే నాకు కావాలని అనేక మంది కష్టాలు తీరిపోయిన తర్వాత చేయి విడిచిపోవడము గమనిస్తూ ఉంటాం. మనం డబ్బుకే ఇంపార్టెన్స్ ఇవ్వడం గమనిస్తూ ఉంటాం. దీమా గురించి కూడా పౌలు అదే అంటాడు, దీమా లోకమును ప్రేమించి వెళ్ళిపోయాను. అందుకే ఆ 4 విత్తనాల విషయంలో కూడా ప్రేమనోళ్ళరా, చూడండి ఒకసారి ఆ మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం నుండి చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం, ఫస్ట్ 4వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి. మార్కు 4, 18, 19. ఇక్కడ డిసీట్ఫుల్నెస్ ఆఫ్ వెల్త్ అనే మాట రాయబడి ఉంటుంది. డిసీట్ఫుల్నెస్, డబ్బు ఎటువంటిదో తెలుసా? దేవుడిస్తే అందులో మోసం ఉండదు. నువ్వు కష్టపడి సంపాదించి దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నువ్వు పెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా? అందులో మోసం వస్తుంది. ఆ మోసం నిన్ను నష్టపరుస్తుంది. చూడండి 4వ అధ్యాయము 18వ వచనం. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తమై శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడుదురు. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారాలు ధనమోసం అంట. కొంతమందికి విత్తనం పడుతుంది, కానీ ఆ విత్తనము ఫలించాలి అంటే
ఐహిక విచారాలు, ధనమోసము. ధనములో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అంటే అది స్కార్పియన్ లాంటిది. స్కార్పియన్ అంటే ఏంటి? తేలు. ఒకసారి తేలు నీళ్ళలో పడి మునిగిపోతుందంట. మునిగిపోతుంటే అక్కడ కప్ప ఉందంట. కప్ప జాలి పడ్డదంట. ఏమని అంటే అయ్యో మునిగిపోతుంది కదా అని. తేలు ఏమన్నదంటే నన్ను దరికి చేర్చవా, మధ్యలో ఉన్న నేను, దయచేసి దరికి చేర్చవా అంటే కప్ప అన్నదంటే సరే నా వీపు మీద కూర్చో అన్న. మెల్లి కొంచెం దూరం తీసుకెళ్ళి ఒడ్డు దగ్గరికి వెళ్తున్న సమయంలో తేలు ఏం చేసిందంటే తెలుసా? కప్పను కాటేసి, ఏంటి నువ్వు ఇంత పని చేసినావు, నీకు ఇంత మంచి చేసినాను కదా నేను అంటే, నా నైజము, నా అలవాటు, నాకున్న స్వభావం కాటాడు. విశ్వాసులకు కూడా ఎంతో మందికి ఉన్న స్వభావం ఏంటో తెలుసా? డబ్బు రాగానే దేవుడి కంటే ఎక్కువగా డబ్బు కోసమే ప్రయారిటీ ఇవ్వడం మొదలు పెడతారన్నమాట. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎంతో మంది ఐహిక విచారాలలో, ధన ఆపేక్షలో పడి దేవుని రాజ్యంలోని మర్మాలను తెలుసుకున్నవి వాళ్ళ జీవితంలో అనుభవించక అక్కడే మునిగిపోవడానికి కారణం ఏంటంటే, వెన్ మనీ కమ్స్ యువర్ ప్రయారిటీస్ చేంజ్. ఇంకోటి, అందుకే దేవుడు చాలా మందిని, అబ్రహాము విషయంలో కూడా మీరు గమనించండి, దావీదు విషయంలో కూడా గమనించండి, యోబు విషయంలో కూడా గమనించండి, ఒకటేసారి వాళ్ళని బ్లెస్ చేయలేదు. ఎందుకు కొంతమందిని ఒకటేసారి బ్లెస్ చేయడో తెలుసా? కళ్ళు. ఏంటో చెప్పండి గట్టిగా, వింటున్నారన్నది నాకు అర్థమవుతుంది. ఎక్కడికి ఎక్కుతాయంట? నెత్తి మీద దగ్గరనే ఉన్నాయి కదా కళ్ళు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక విశ్వాసి జీవితంలో నీ యొక్క హృదయము దేవుడి మీద ఆధారపడుతున్న కొలది దేవుడు డబ్బు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, మనుషులను ఇస్తాడు. డబ్బు అంటే కేవలం డబ్బు ఒకటే కాదండి. యాక్చువల్లీ యేసుప్రభు మాట్లాడిన మాట మ్యామన్. మ్యామన్ అంటే ఏంటి అంటే ప్రేమనోళ్ళరా, ఇట్ ఈస్ అ స్పిరిట్ విచ్ ఈస్ వర్కింగ్. అంటే డబ్బు వెనకాల పనిచేస్తున్న ఒక దురాత్మ లాంటిది అన్నమాట. ఈ మనీ వచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయని దేవుడికి తెలుసు కనుకనే ప్రతిరోజు, ప్రతి నెల దేవుడు దశంభాగం ఎందుకు అడుగుతున్నాడు అంటే, నువ్వు గుర్తు చేస్తున్నావు దేవుడికి ఏమన్నా తెలుసా? అయ్యా నాకు 100 రూపాయలు వచ్చింది, 100 రూపాయలలో నేను నా జ్ఞానంని బట్టి సంపాదించలేదు, ఇది నువ్వు ఇచ్చిన ధన్యత ఇది అని చెప్పి ఎప్పుడైతే నువ్వు 10% ఇంకొక శాతమో ఇస్తావో, చాలామంది ఏమంటారు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో దశంభాగం ఉంది, న్యూ టెస్ట్మెంట్లో దశంభాగం లేదు అంటారు. వాళ్ళకి బైబిల్ అసలు ప్రేమనోళ్ళరా ధర్మశాస్త్రము, దశంభాగము ధర్మశాస్త్రము, ప్రేమనోళ్ళరా దశంభాగం అన్నది ధర్మశాస్త్రం ద్వారా వచ్చింది, తర్వాత లేదు అని అంటారు. ప్రేమనోళ్ళరా మీరు గమనిస్తే ఆది కాండంలోనే అబ్రహాం దశంభాగం ఇచ్చిండు కదా. అప్పటికి ధర్మశాస్త్రం ఉందా? లేదు కదా. అంటే మరి ధర్మశాస్త్రం కంటే, సరే ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డది కాబట్టి ఇంకెక్కువ ఇవ్వు, మరి ఇవ్వగలుగుతామా ఎక్కువ? సరే ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, దేవుడు అంచెలంచెలుగా ఎందుకు దీవిస్తాడు అంటే, ప్రేమనోళ్ళరా నువ్వు ధనమును ప్రేమించట్లేదు అని ప్రతిరోజు దేవుడికి, ప్రతి నెల నువ్వు దేవుడికి చెప్తున్న కొలది, నువ్వు దేవుడికి చెప్పడం ఎట్లా చెప్తావు? నీ టైప్స్ అండ్ ఆఫరింగ్స్ ఇచ్చినప్పుడు నువ్వు దేవుడికి చెప్తున్నావు అనమాట, నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంపార్టెంట్. నువ్వు సండే చర్చికి వచ్చినప్పుడు చెప్తున్నావు అనమాట, ప్రభువా నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంపార్టెంట్. నువ్వు దేవుడి పనులు చేస్తున్నప్పుడు చెప్తున్నావు అనమాట, దేవా నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంపార్టెంట్. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే, అబ్రహాం ఎట్లయితే వెంటనే సున్నతి చేసుకోమంటే, రేపు చేస్తా ప్రభా, 2 days టైం ఇవ్వు నాకు అనలేదు, వెంటనే అబ్రహాం సున్నతి చేయించాడు. కుమారుణ్ణి రేపిస్తా ప్రభా అనలేదు, వెంటనే కుమారుణ్ణి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ప్రేమనోళ్ళరా ప్లీజ్ అండర్స్టాండ్, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి క్రియాపూర్వకంగా చూపించమంటాడు ఎవరు? యాకోబు. ఎవరైనా బట్టలు లేకపోతే దేవుడు నిన్ను దీవించిన గాక అంటే సరిపోదు, ఆ టైంకి ఎవరికైతే బట్టలు లేవో నువ్వు వీలైతే ఇవ్వు, నువ్వు చలిగాచుకోవడానికి వాళ్ళకి బట్టలు లేనప్పుడు నువ్వు సైలెంట్గా ఉండడానికి లేదు అంటాడు. సో వెన్ యు ఆర్ లవింగ్ గాడ్, ద బై ప్రోడక్ట్ ఆఫ్ లవింగ్ గాడ్ ఈస్ నథింగ్ యూ విల్ విత్హోల్డ్ ఫ్రమ్ గాడ్. ఎగ్జాంపుల్ దానికి ఒకసారి చూడండి, యోబు విషయంలో మనం చూద్దాం. ఎగ్జాంపుల్ ఇది, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. 120 జోబ్ 120. జోబ్ 120లో పరిస్థితి ఏంటంటే, యోబుకి అప్పుడే అన్ని పోయినాయి, ఇంకేం లేదు. ఏమంటున్నాడో చూడండి 20వ వచనం. అప్పుడు
యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. కెన్ యూ సే దట్ ఈ రోజు ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ లూజ్ ఎనీథింగ్. ఈ రోజు అన్ని పోయినాయి నీకు యోబులాగా, నువ్వు సాష్టాంగపడి థ్యాంక్ యూ లార్డ్ అనగలుగుతావా? లాస్ట్ 3 years నుండి నన్ను అదే అనిపిస్తున్నాడు దేవుడు. అన్ని పోయినప్పుడు క్యాన్ యూ సే థ్యాంక్ యూ లార్డ్ లైక్ జోబ్? when people leave you, when money leaves you, అన్ని మంచిగానే చేస్తున్నావు, దేవుడికి ఇస్తున్నావు, దేవుడి కొరకు నిలబడుతున్నావు, కానీ ప్రేమనోళ్ళరా ఏం లేదు నీ దగ్గర. then you will see your heart. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుందో చూడండి. అది అట్లనే పెట్టక యోబు. అక్కడ ఏమని ఉంటుందంటే, ప్రేమనోళ్ళరా నీ హృదయంలో ఏముందో చూస్తాడంట దేవుడు. యోబును కూడా తన హృదయంలో ఏముందో చూడు నిమిత్తం అన్నీ పోయినాయి. ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను ప్రమోట్ చేయముందు, నీకు డబ్బులు ఇవ్వకముందు నీ హృదయంలో ఏముందో చూస్తాడంట దేవుడు. నీకు మినిస్ట్రీ ఇవ్వకముందు, నీకు రిసోర్సెస్ ఇవ్వకముందు, నీకు ఆపర్చునిటీస్ ఇవ్వకముందు నువ్వు మనీ ప్రయారిటీయా దేవుడు ప్రయారిటీ అని చూస్తాడంట. చూడండి 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి చూడండి ప్రేమనోళ్ళ. అందుకే ప్లీజ్ అండర్స్టాండ్, చాలా మందికి ఒకటేసారి డబ్బు ఎందుకు రావట్లేదు, ఒకటేసారి ఎందుకు ఆపర్చునిటీస్ రావట్లేదు, దేవుడు ఎందుకు సైలెంట్ అయిపోయింది అంటే, నువ్వు ఆ ఆపర్చునిటీ నీకు ఇస్తే, ఆ డబ్బు నీకు ఇస్తే నువ్వు 100% మిస్మేనేజ్మెంట్ చేస్తావు. ఆ పరిచర్య నీకు ఇస్తే నువ్వు 100% దాన్ని వదిలేసి వెళ్ళిపోతావు. ఆ బాధ్యత నీకు ఇస్తే దాన్ని మేనేజ్ చేయలేక పారిపోతాం. అందుకు ఇజ్రాయేలీలకు ఏం చేసిండంట, వాళ్ళని హృదయంలో ఏముందో శోధించి, చదవక నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు. నీ హృదయంలో దేవుడికి తెలియదా అండి? నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము. ఎందుకు అంచాలో తెలుసా ప్రేమనోళ్ళరా? ఎందుకు అంచాలి? వై షుడ్ గాడ్ హంబుల్ యూ? ఎందుకంటే మనది కూడా స్కార్పియన్ లాంటి మైండ్ సెటే, తేల్ లాంటి మైండ్ సెట్ అనమాట. మునుగుతున్నప్పుడు ఒక డైలాగు, గట్టెక్కిన తర్వాత ఒక డైలాగ్. నేను ఈ 10 ఏళ్ళ చర్చ్ పరిచర్యలో నాతో ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో హెవెన్లీ రికార్డ్ రాయబడి ఉంది బ్రదర్. ఒక్కసారి ఇది అయిపోయినాయండి బ్రదర్. వన్స్ బిటెన్ ట్వైస్ షేకెన్ బ్రదర్. I will not go back. I will not stop giving money to God. I will give this to you brother. నేను మర్చిపోలేదు బ్రదర్ మిమ్మల్ని, నేను అది చేయలేదు బ్రదర్. వేర్ ఆర్ దే? ఆ స్కార్పియన్ మైండ్ సెట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనలో ఉపమానాలు యేసుప్రభు ఎందుకు చెప్పేటాడో తెలుసా? కొన్నిసార్లు అన్ని మర్చిపోయిన ఉపమానం గుర్తుండాలి. అందుకే నేను ఎగ్జాంపుల్ గుర్తు చేస్తున్నా. ఎప్పుడెప్పుడైతే నీకు దేవుడికి డబ్బు ఇవ్వద్దు అని అనిపిస్తుంది చూడు, అప్పుడు ఆ స్కార్పియన్ని గుర్తు తెచ్చు. స్కార్పియో కార్ కాదు, మనీ. చూడండి ఇంకేమన్నా అనిచ్చి కుదించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకోము. He will see your heart. ఎట్లా మేనేజ్ చేస్తున్నావు నువ్వు డబ్బుని అని. ప్రేమనోళ్ళరా, నేను అనేది ఏంటంటే, పెద్ద పెద్ద దైవజనులు సైతము, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు సైతము, పెద్ద చాలా మంది దే మిస్డ్ ఆన్ దిస్ మార్క్. ఒక లెవెల్ వరకు వాళ్ళు డబ్బు దగ్గర నమ్మకంగా ఉన్నారు, తర్వాత డబ్బు దగ్గర నమ్మకంగా లేకపోయిన వెంటనే ఈరోజు ప్రేమలో చాలామంది ఏమన్నా నేను గెలిచేసిన బ్రదర్, నేను 10 years నుండి ఇస్తున్నా, నేను గెలిచేసిన 20 years నుండి గెలిచేస్తున్నా. లేదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ టిల్ యూ డై. He will every day ask you,
ఆర్ యూ ఫెయిత్ఫుల్ విత్ మనీ? ఆర్ యూ ఫెయిత్ఫుల్ విత్ మనీ? నువ్వు డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నావా? ప్రేమనారా, ఇక్కడ చూడండి ఏంటి సందర్భము మీరు గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండం ఎట్లాంటిది అంటే ఇట్ ఈస్ ఎ రిపిటేషన్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ 40 years. అప్పటికే 40 సంవత్సరాలు ఇజ్రాయిల్, ఐగుప్తు నుండి వచ్చిన ఇజ్రాయిలీలు చనిపోయినారు. వాళ్ళ పిల్లలకి మోషే మాట్లాడుతూ చెప్తున్నాడు అనమాట. ఎప్పుడు మాట్లాడుతూ చెప్తున్నాడు అంటే, ఇంకా ఆయన కూడా తప్పు చేసి రాయిని మాట్లాడమంటే కొట్టిన తర్వాత ఇంక వెళ్ళిపోయే ముందు ఆ యంగ్ జనరేషన్ జోషువాకి ఆయన బాధ్యతలు అప్పగించి ఈ ద్వితీయోపదేశ కాండం రాస్తున్నాడు అనమాట. రాస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అయ్యా మీ పితరులు చేసినట్లు మీరు ఉండకండి. మీ పితరులకు ఎప్పుడు కూడా ఆ టెంపరీ రిలీఫే. దేవుడేమో పర్మనెంట్ విషయాల గురించి ఆలోచిస్తుంటే మీ పితరులకు ఎప్పుడు కూడా, మీ తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా టెంపరీ రిలీఫే ఆలోచించి వాళ్ళు ఎడారిలో మునిగిపోయి చచ్చిపోయినరు. మీరు అట్లుండొద్దంటే మీరు అర్థం చేసుకోండి, 40 సంవత్సరాలు మిమ్మల్ని ఎడారిలో నడిపించడానికి కారణం ఏంటంటే దేవుడిని సోర్సు డబ్బు కాదని నేర్పించడానికి నడిపించిండు అన్న సంగతి చెప్తున్నాడు. ఈరోజు ప్రేమనారా, ప్రతి బిలీవర్ జీవితంలో, ప్రతి పాస్టర్ జీవితంలో, ప్రతి సేవకుడి జీవితంలో, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో, ప్రభువుని అంగీకరించిన తర్వాత రెండో రాకడ కొరకై సిద్ధపడుతున్న వ్యక్తి జీవితంలో దేవుడు కుటుంబ ప్రార్థన విషయంలో ఎట్లయితే నేను మొన్న చెప్పిన సిరీస్లో ఒక్కొక్క మెసేజ్ చెప్తున్నానో, ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే ఎంతోమంది ఐహిక విచారాలను బట్టి, ధనాపేక్షను బట్టి ఆగిపోతున్నారు. దే హ్యాడ్ ఎ గుడ్ ట్రాక్ రికార్డ్. వాళ్ళ ట్రాక్ రికార్డ్ చాలా బాగుండే. గెహాజీకి ఎంత మంచి ట్రాక్ రికార్డ్ ఉండే అండి. గెహాజీకి ఎంత ట్రాక్ రికార్డ్ ఉంది అంటే, ఎలీషా దగ్గర ఆయన అసిస్టెంట్గా ఉండి, ఎలీషా సైతము షునేమిరాల్కి ఏం కావాలి ఆయన దూరదృష్టి లేకుండిండొచ్చా ఎలీషాకి? ఎంత దూరదృష్టి ఉంటుందంటే, వేరేళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతుందో చెప్పగలిగిన ఎలీషా షునేమిరాల్కి ఏం కావాలన్న సంగతి ఎవరిని అడిగిండు? గెహాజీని అడిగిండు. అంటే అంత ఇంపాక్ట్ కలిగిన గెహాజీ, ఆయన దేవుడితో, దేవుడి సేవకుడితో అంత క్లోజ్గా నడిచిన గెహాజీ డబ్బు దగ్గరకు వచ్చేసరికి మాత్రము హామాను దగ్గర బట్టలు డబ్బు కొరకై అమ్ముడుపోయిండు. చూడండి 2 రాజులు 5వ అధ్యాయం 20 వచనం చూడండి. గెహాజీ నామాను దగ్గర మిస్ చేసుకున్నాడు. 5వ అధ్యాయం 20 వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయేను, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని. చూడండి, అంత యాక్సెస్ ఉంది, అనాయింటింగ్ అంత యాక్సెస్ ఉంది. నెక్స్ట్ ఏలియా మీద ఉన్న అనాయింటింగ్ ఎలీషా మీద వచ్చింది. ఎలీషా మీద ఉన్న డబుల్ అనాయింటింగ్ గెహాజీ మీద 4 times వచ్చేది కదా. కానీ మనీ దగ్గరకు వచ్చేసరికి హీ వాజ్ నాట్ ఏబుల్ టు బీ ఫెయిత్ఫుల్. నామానుకున్న ఆ కుష్ఠరోగము ఈయనకొచ్చింది. దేవునికి స్తోత్రం ప్రేమనోళ్ళరా. హిస్టారియన్స్ ఏం చెప్తారంటే, ఆయన తర్వాతకి ఆ 4 కుష్ఠరోగులు ఎవరైతే ఆ యొక్క ఒక్క గాడిద షకిల్కి ఎలీషా ప్రవచించిన దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ మోయాబుల దగ్గరికి వెళ్ళి ఆ కుష్ఠరోగులు వెళ్ళి అక్కడ అంతా ఆస్తి ఉందన్న సంగతిని తెలుసుకున్న, అందులో నామాన్ ఉన్నాడు అనడానికి గెహాజీ ఉన్నాడు అనడానికి కాంటెక్స్ట్ ఏంటి అంటే ప్రేమనోళ్ళరా, 2 రాజులు 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. రాజు దైవజనుని పనివాడకు గెహాజీతో మాట్లాడి, చూడండి, రాజు దైవజనుడైన పనివాడితో గెహాజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి. రాజు సన్నిధిలోకి ఎవ్వరు కూడా ప్రేమనోళ్ళరా కుష్ఠరోగులు రావడానికి వీలు లేదు. కానీ థ్యాంక్ గాడ్ ఆ కుష్ఠరోగి అక్కడికి వెళ్ళి రిపోర్ట్, ఆ గెహాజీ అక్కడికి వెళ్ళి మంచి రిపోర్ట్ తెచ్చినందుకు మేబీ హీ గాట్ హీలింగ్. దట్స్ వై హీ వాజ్ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ ద కింగ్. తర్వాత రెస్టరేషన్ వచ్చింది, కానీ ఆ రెస్టరేషన్ ప్రాసెస్లో తన అనాయింటింగ్ అయితే మిస్ అయిపోయింది కదా. సో డబ్బు విషయంలో ఎవ్వరు అయినా కానీ కూడా ప్రతిరోజు దేవుడి మీద ఆధారపడి, ప్రభా నా సోర్స్ నువ్వు ప్రభా, డబ్బు అన్నది ఓన్లీ సోర్స్, డబ్బు అన్నది ఓన్లీ మీడియం ప్రభా, సోర్స్ మాత్రం నువ్వే అని అడగాల్సిందే. గెహాజీ లాంటోడు మిస్ అయిపోయిందండి. యేసు ప్రభుతో పక్కనే ఉన్న యూదా ఇస్కరియోతు కూడా అందుకే కదా మిస్ అయిపోయింది. 12 మందిని ప్రార్థన చేసి ఎన్నుకున్నట్టు బైబిల్ చెప్తుంది.
12 మంది శిష్యులని ప్రార్థన చేసి యేసుప్రభు రాత్రంతా ప్రార్థన చేసి 12 మంది శిష్యులను ఎన్నుకుంటే యూదా ఇస్కరియోతుకి ఏం అలవాటు ఉందో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. జాన్ 12th chapter 16th verse. 12వ అధ్యాయం 6వ వచనం. యూదా ఇస్కరియోతు ఎంత పవర్ఫుల్ అంటే ప్రేమనోళ్ళరా, ఆయన కూడా వెళ్ళి స్వస్థతలు చేసిండు, ఆయన కూడా మిరకల్స్ చేసిండు, ఇద్దరిద్దరిని పంపించిండు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు. అందులో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. కానీ ఆయనకి ఏం అలవాటు ఉందో చూడండి. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను కనుక అలాగు చెప్పాను. చూడండి, ఇంకోటి ఏంటో తెలుసా, 12 మంది శిష్యులలో ఈయన ఒక్కడే మనీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడంటే కొంచెం నమ్మకస్తుడే మినిమం. కానీ ఒక్కసారి ఆ పొజిషన్ రాగానే మెల్లిగా దొంగిలించడం మొదలుపెట్టాడు. అరే సోర్స్ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడికి నువ్వు శిష్యుడిగా ఎన్నబడ్డావు అన్న సంగతిని మర్చిపోయి డబ్బులు దొంగిలించడం మొదలుపెట్టిండు. లాస్ట్కి ఆ దొంగతనం అన్నది ఏ లెవెల్కి వెళ్ళిందంటే దేవుడినే అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. ప్రేమనరా, మనీ, అందుకే చెప్తున్నాను కదా, మనీ ఎటువంటిది అంటే మనీతో ప్రాబ్లం కాదు, మనీని నువ్వు ప్రేమిస్తే ప్రాబ్లం. హల్లెలూయా. కత్తి ఉందండి, దొంగ చేతిలో పెట్టినావు అనుకోండి, వాడు దేనికి ఉపయోగిస్తాడో తెలియదు. మర్డరర్ చేతిలో పెట్టినావు అనుకోండి, వాడు దేనికి ఉపయోగిస్తాడో మీకు తెలియదు ఏముంది. అదే మంచి షెఫ్ చేతిలో పెట్టండి, దాన్ని మంచి కుక్ చేతిలో పెట్టండి అది కత్తిని. డబ్బు ప్రాబ్లం కాదండి. డబ్బుని నువ్వు దేవుడి కంటే ఎక్కువగా ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెడతావో, డబ్బు కోసమే జీవించడం మొదలు పెడతావో, దేవుడి కంటే ఇంపార్టెంట్ నీకు డబ్బు, దేవుడి కంటే ఇంపార్టెంట్ నీకు ప్రాపర్టీ, దేవుడి కంటే ఇంపార్టెంట్ నీకు ఈ లోకంలో ఉండే పొజిషన్స్, డబ్బుని బట్టి వచ్చే పలుకుబడి, పేరు, ప్రతిష్టలను ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో, గెహాజీ పోగొట్టుకున్నాడు, యూదా ఇస్కరియోతు పోగొట్టుకున్నాడు. ప్రేమనోళ్ళరా, డబ్బు విషయంలో ఇంకొక మాట కూడా యేసుప్రభు అంటున్నాడు చూడండి. ఫరిసీయుల గురించి అంటున్నాడు. ఏమని అంటున్నాడో చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం నుండి చూద్దాం. ఫస్ట్ 14 చదువుదాం. లూక్ 16th chapter 14th verse. ఫస్ట్ చదివి 10th. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, ధనాపేక్ష కలిగిన ఫరిసీయులు ఈ మాటలు విని ఆయనను అపహసించుచుండగా అంటే ప్రేమనోళ్ళరా, ఫరిసేయులు బైబిల్ తెలుసు వాళ్ళకి, ఫరిసేయులు ఫాస్టింగ్ తెలుసు వాళ్ళకి, ఫరిసేయులకి నిష్ట కలిగి బ్రతకడం తెలుసు, ఫరిసేయులు హోలీనెస్లో బ్రతకడం తెలుసు. కానీ ఫరిసేయులకి దేవుడి కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమించొద్దన్న సంగతి మాత్రం తెలియదు. దే వర్ హోలీ. ఎందుకు హోలీ అంటే ప్రేమనోళ్ళరా, వాళ్ళు సాటర్డే రోజు ఏం పనులు చేయరు, అంటే సండే రోజు ఏం పనులు చేయరు, మందిరంలోనే ఉంటారు. వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు వారానికి 2 సార్లు, బైబిల్ని నిష్టగా చదువుతారు. కానీ దేవుడి కంటే ఎక్కువగా డబ్బును ప్రేమిస్తారు. ప్రేమనోళ్ళరా, ఈ సందర్భం ఎందుకు వచ్చిందో 10వ వచనం నుండి చూడండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, ఎక్కువగాలోను నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? దేవుడు ఫస్ట్ టెస్ట్ చేసేది మనీ దగ్గరనే. యేసుప్రభే చెప్తున్నాడు, అన్యాయపు సిరి విషయంలో నువ్వు నమ్మకంగా లేకపోతే, అంటే నీకు డబ్బు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉపయోగిస్తున్నావు వాటిని, దేవుడికి ఫస్ట్ దేవుడికి ఇచ్చి అప్పుడు ఉపయోగిస్తున్నావా, అన్ని పనులు చేసుకొని అప్పుడు దేవుడికి ఇస్తున్నావా, లేకపోతే సారీ లార్డ్ ఈ మంత్ ఇవ్వలేను నెక్స్ట్ మంత్ ఇస్తా, ఆ నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ మర్చిపోయి ఈ మంత్ ఇస్తావు. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద సర్వెంట్ ఆఫ్ గాడ్? దేవుడికి, సేవకుడికి నీకు మధ్యలో కాదు ప్రాబ్లం, అది నీకు దేవుడికి మధ్యలో ఉన్న ఇష్యూ. అది ఫరిసీయులకు ఎంత కోపం వచ్చిందంటే ఈ మెసేజ్ ఇచ్చేసరికి, చదవక కంటిన్యూ. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను.
ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. ప్లీజ్ అండర్స్టాండ్, దేవుడు మనీ దగ్గర నీ హార్ట్ ఏంటో చూస్తాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో కూడా చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఉందండి. నేనైతే యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ వర్స్. ఇంగ్లీష్లో చాలా బాగుంది. 13th చాప్టర్ హీబ్రూస్ 5th వర్స్, 13వ అధ్యాయము. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఇంగ్లీష్లో ఏమనుందంటే ప్రేమనోళ్ళరా, క్యారెక్టర్, ఒక్క నిమిషం నేను NIVలో చూస్తున్నాను. 5వ వచనం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ అండ్ బీ కంటెంట్. కీప్ యువర్ సెల్ఫ్ అంటే ఇట్ ఈస్ అ చాయిస్ విచ్ యూ నీడ్ టు మేక్. ఇంకొక ట్రాన్స్లేషన్లో ESVలో అనుకుంటా, ESVలో ఏమనుందంటే క్యారెక్టర్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ లవ్ ఆఫ్ మనీ. అంటే యువర్ క్యారెక్టర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ. అంటే నీ లోపల ఉన్న మనస్సు ఈరోజు ఎంతో మంది బిలీవర్స్కి సీక్రెట్ తెలియదు. ఇంకోటి ఏంటో తెలుసా, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చాలా మందికి తెలియదు. ఏంటో తెలుసా, నీకు ధనాపేక్ష ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు నువ్వు. 5వ అధ్యాయం ఎఫిషియన్స్ 5th చాప్టర్ 5th వర్స్లో ఏమనుందో చూడండి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను గ్రీడీ ఫెలో. గ్రీడ్ ఈజ్ వాట్? క్రేవింగ్ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ యువర్స్. నేను ఎవరిది క్రేవ్ చేయట్లేదు ప్రేమ. నీ డబ్బు నీది కాదు, డబ్బు దేవుడిచ్చిన దీవెన. నువ్వు క్రేవ్ చేస్తున్నావు, దాన్ని దాచిపెట్టుకోవడానికి కొట్లాడుతున్నావు, గొడవ పడుతున్నావు, చంపుతున్నావు, వాళ్ళని తిడుతున్నావు, వీళ్ళని తిడుతున్నావు, నాకు రావాల్సింది నాకు రావట్లేదు అని దుఃఖపడుతున్నావు. దేవుడు సోర్స్ అని మర్చిపోతున్నావు. వేక్కువనే లేచి, ఒకసారి చూడండి 127వ కీర్తన 2వ వచనం, 3వ వచనం, 127 Psalm 3rd verse. సెకండ్ చదవండి, ఫస్ట్ సెకండ్, సారీ. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చూడండి, ప్రియులు నిద్రిస్తుంటే ఇస్తాడంట దేవుడు. ప్రేమనులరా, ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ థింగ్. మంచోళ్ళు సైతము డబ్బు దగ్గరకు వచ్చేసరికి మాత్రము పిచ్చిగా మారడం నేను చూసాను. ఎన్ని స్టోరీలు చెప్తారు కానీ మనీ దగ్గరకు వచ్చేసరికి మాత్రము దేర్ బిహేవియర్ చేంజెస్. ఎందుకంటే ఆ మనీ మనిషిని పాడు చేయగలుగుతుంది ఒకవేళ నువ్వు దానికి దేవుడికి సబ్మిట్ చేయకపోతే. అందుకే ప్రేమలో డబ్బు ఒకటే కాదు, నీ తలాంతుల విషయంలో కానీ నీ టైం. అందుకే నేను ఎప్పుడైనా సండే మెసేజ్ ఇచ్చేటప్పుడు, టైట్స్ ఆఫరింగ్స్ ఇచ్చేటప్పుడు నేను క్లియర్గా చెప్తా, ఏమని అంటే నువ్వు డబ్బు ఒక్కటిస్తే సరిపోదు, ఫస్ట్ నీ హృదయం ఇవ్వాలి. ఏబేలు విషయంలో ఏబేలు ఫస్ట్ తన హృదయాన్ని అంగీకరించిండు, తర్వాత డబ్బును అంగీకరించిండు, అంటే తన అర్పణను అంగీకరించి. ఈరోజు నీ హార్ట్ రైట్ లైక్ ఫారిసీస్ కూడా ఇచ్చేవాళ్ళు. ఫారిసీస్ కట్టలు ఇచ్చేవాళ్ళు, కానీ ఆ కట్టలు ఇచ్చిన వాళ్ళకంటే ఆ 2 కాసులు ఇచ్చిన వాడిని ఇచ్చిన తల్లి విషయంలో యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? షీఈ్ మోర్ వర్ది. ఈరోజు ప్రేమనోళ్ళరా, వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యూ హ్యావ్ టువర్డ్స్ మనీ. నువ్వు భయపడుతున్నావు, ఏమవుతుంది తెలుసా ప్రేమనోళ్ళరా? డబ్బుకి ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టంగానే జరిగేది ఏంటో తెలుసా? గాడ్స్ రెవల్యూషన్ ఆగిపోతుంది నీకు. ప్లీజ్ రాసుకోండి. When you start loving money more than God, God's revelation will be confusing to you. గెహాజీకి అదే జరిగింది, యూదా ఇస్కరియోతుకి అదే జరిగింది. డబ్బు ఎప్పుడైతే నీకు ప్రయారిటీగా మారుతుందో కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే గనక దేవుడు చెప్తున్నది అర్థం కాదు, దేవుడి ప్రత్యక్షత నీకు అర్థం కాదు. రెండోది ప్రేమనోళ్ళరా, దేవుని రాజ్యము ప్రేమనోళ్ళరా నీ వెతకడం మొదలు పెట్టకుండా నువ్వు లోకంలో ఉన్న ఐహిక విచారాల వైపు. సెకండ్ థింగ్ ఈజ్ యూ విల్ ఫాల్ ఇన్ టు డిసీట్ఫుల్నెస్. మోసంలో పడ్డం మొదలవుతుంది. మూడోది ఏంటో తెలుసా?
యాంగ్జైటీ, ఫియర్ యాక్టివేట్ అవుతాయి. ఎందుకో తెలుసా? అందుకే చూడండి, చాలామంది ధనవంతులు నిద్రపోగలుగుతారా? ఎందుకు నిద్రపోలేరు? డబ్బు ప్రాబ్లం కాదు, ఆ డబ్బే సోర్స్ వాళ్ళ ప్రాబ్లం. దేవుడికి ఇచ్చిన వ్యక్తి మంచి నిద్రపోగలుగుతాడు, తను నిద్రపోతున్నా దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. తను నిద్రపోతున్నా దేవుడు ఇస్తాడు. లాస్ట్ 3 years నుండి ప్రేమ వల్లరా ఈ యొక్క లోకం అంతటినీ చూడండి, ఎంతమంది వాళ్ళ జీవితాలలో అప్పటి వరకు వాళ్ళకి సెక్యూరిటీ జాబ్ అనుకున్నారు, అప్పటి వరకు డబ్బు సెక్యూరిటీ అనుకున్నారు. వాళ్ళు మెడికల్ ఇన్సూరెన్సెస్ తీసుకొని అన్నిటికీ ఈ లిస్ట్లో మెడికల్ ఇన్సూరెన్స్లో ఇది ఉందా ఇది ఉందా ఇది ఉందా అని చెక్ చేసుకొని టిక్ చేసుకున్న వాళ్ళు ఈరోజు లేరు. నేను అవి తప్పని అనట్లేదు, నేను ఏమంటున్నానంటే దేర్ సోర్స్ వాజ్ మెడికల్ ఇన్సూరెన్స్, నాట్ గాడ్. దేర్ సోర్స్ వాజ్ మనీ, నాట్ గాడ్. Their source was on their ability, not God. Because of that they slept. ఈ రోజు ప్రేమనరా సెకండ్ థింగ్, ఫస్ట్ దేవుని రెవల్యూషన్ మిస్ అయిపోతుంది. సెకండ్ థింగ్, దేవుని రాజ్యం ప్రయారిటీగా మారడం మిస్ అయిపోతుంది. మూడోది, నీ లోపల భయం స్టార్ట్ అవుతుంది, నీ లోపల యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడూ వరిలోనే ఉంటావు నువ్వు. ఎప్పుడు ఫరిసేయులను చూడండి, ఎప్పుడు వరిలోనే ఉండేటోళ్ళు వాళ్ళు. ఎందుకో తెలుసా? యేసుప్రభు వచ్చి మావి లాగేసుకుంటాడు, యేసుప్రభు వచ్చి మా లాగేసుకుంటాడు, యేసుప్రభు వచ్చి మా అథారిటీ లాగేసుకుంటాడు, యేసుప్రభు వచ్చి అవి లాగేసుకుంటాడు, యేసుప్రభు వచ్చి ఇవి లాగేసుకుంటాడు. ఎందుకు? దేవుడిస్తే ఎవరు లాక్కోరన్న సంగతిని, ఆల్ అథారిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్ అన్న సంగతి ఫరిసేయులు మర్చిపోయారు. ఎందుకు? వాళ్ళకి మనీయే ఇంపార్టెంట్. సో యూ విల్ ఆల్వేస్ లివ్ ఇన్ యాంగ్జైటీ అండ్ ఫియర్. నాలుగోది ప్రేమనోళ్ళరా, ఆ యాంగ్జైటీల నుండి మొదలయ్యేది, ఆ భయంలో నుండి మొదలయ్యేది ఇంకా సంపాదించాలి అంటే పేచెక్ టు పేచెక్ బ్రతకాల్సింది పోయి ప్రేమనోళ్ళరా భయంలో ఇంకా సంపాదిస్తాం. ఆ సంపాదించడంలో ఒకరిని చంపైనా, ఒకరిని ఆయాసపెట్టైనా, ఒకరిని ఇది చేసైనా, ఒకరిని అది చేసైనా, ఇంకొకరిని చేసైనా బ్రతకడం మొదలు పెడతాం అన్నమాట. లాస్ట్కి యేసు ప్రభుని అమ్మే పరిస్థితికి వచ్చిండు యూదా ఇస్కరియోతు అంటే ఆలోచించండి. అతడు కళ్ళు ఎక్కడికి ఎక్కిండొచ్చు? దీస్ ఆర్ ద సీక్రెట్స్ విచ్ మనీ కెన్ డూ. ఇంకొకటి ఏంటో తెలుసా ప్రేమనోళ్ళరా, ఇంకా ఏది తప్పో ఏది నిజమో తెలియదు గనక నీకు దేవుని వాక్యము నచ్చదు. దేవుడి వాక్యం నచ్చకపోగా దేవుడి సేవకులు కూడా నచ్చరు. ఎందుకో తెలుసా? దేవుని సేవకులంతా ఇయ్యమని అడుగుతారు. కానీ ప్రేమనోళ్ళరా, బైబిల్లో ఉందా లేదా డబ్బు విషయంలో? బైబిల్ ఈరోజు నన్ను అడిగితే అయితే యేసుప్రభులోకి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసికి ఒక 10-20 క్లాసులన్నా తీసుకోవాలి. అందులో ఫస్ట్ క్లాస్ తీసుకోవాల్సింది ఏంటో తెలుసా? డబ్బు విషయం. హల్లెలూయా. ప్రేమనోళ్ళ ఎంతో మంది దైవజనులు, ఎంతో మంది విశ్వాసులు డబ్బు విషయంలో సరి అయిన అవగాహన లేక దేవుడు పిలిచిన పిలుపుకి తగినట్లుగా బ్రతకకుండా ప్యారలల్గా ఇంకొక పని కూడా చేసుకుంటున్నారు. ప్రేమనోళ్ళరా, దేవుడి పని చేయడం నువ్వు మొదలు పెడితే టైం ఉండదండి నీకు. ఇంకా జాబ్ చేసుకుంటే నువ్వు పరిచయం ఎట్లా చేయగలుగుతావు? నిజంగా దేవుడు నిన్ను పిలిస్తే నీకు టైమే ఉండదు అసలు. ఎందుకంటే అన్ని పనులుంటాయి దేవుడు పిలిచిన వ్యక్తికి, అన్ని పనులుంటాయి, అన్ని ప్రార్థనలు ఉంటాయి. సో ఈరోజు నీ ప్రయారిటీ ఏంటి? ఆర్ యూ పుట్టింగ్ యువర్ స్ట్రెంగ్త్ ఆన్ ఫ్లెష్ ఆర్ ఆర్ యూ పుట్టింగ్ స్ట్రెంగ్త్ ఆన్ గాడ్? ప్రేమనోళ్ళరా, అందుకే అక్కడ ఏమంటున్నాడంటే ఆ యవనస్తుడి విషయంలో కూడా చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. లూకాసు వార్త 16వ అధ్యాయం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు రెండింటిని నువ్వు మేనేజ్ చేయలేవు. డబ్బుని దేవుడిని నువ్వు మేనేజ్ చేయలేవు. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే డబ్బుని దేవుడిని నేను మేనేజ్ చేయగలుగుతాను. లేదు లేదు లేదు, నువ్వు దేవుడి మీద డిపెండ్ అవుతేనే డబ్బు నీకు వస్తుంది. డబ్బు మీద డిపెండ్ అవుతే దేవుడు ఉండడు నీకు. అందుకే చెప్తున్నాడు, రెండు మేనేజ్ చేయలేవు. ఫరిసేయులు మేనేజ్ చేయడానికి ట్రై చేశారు, యూదా ఇస్కరియోతు మేనేజ్ చేయడానికి ట్రై చేసిండు, గెహాజీ మేనేజ్ చేయడానికి ట్రై చేసిండు. ఈరోజు నువ్వు ఏం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి? ఎంబీఏ ఉంది కదా నీకు, పక్కనే ఎంబీఏ టైటిల్ ఉంది కదా,
నేను మేనేజ్ చేయగలుగుతా అనుకుంటే యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. ప్రేమ వాళ్ళరా, ఈరోజు అందుకే ఆ యవనస్తుడితో కూడా అంటాడు కదా, మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో. ఈ వచనం కూడా చూపించి ఏమంటారంటే, అయ్యా యేసుప్రభు అంటున్నాడు కదా ఆస్తి గలవారు దేవుని రాజ్యంలోకి చేరరని, కానీ సందర్భం చదవరు మనోళ్ళు. దాని తర్వాత ఏమంటున్నాడో చూడండి. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ఆస్తి యందు నమ్మిక ఉంచువారు అంటే ఆస్తిని ప్రయారిటీగా చేసుకునే వాళ్ళు దేవుని రాజ్యంలోకి చేరరు. కానీ ఏమనుంది చూడక, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ. ఇది మనుషులకు అసాధ్యం అంటే డబ్బు ఎంత నెత్తికెక్కిస్తుందో చూడండి. ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. చూడండి ప్రేమ, దేవుడికి సమస్తము సాధ్యం అంట. అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీ ప్రాపర్టీస్ నీకు కనిపించవు. దేవుడి మీద ఆధారపడితే ఆటోమేటిక్గా యోబుకి వచ్చినట్టు రిటర్న్స్ వస్తూనే ఉంటాయి, ఆటోమేటిక్గా అబ్రహాంకి వచ్చినట్టు రిటర్న్స్ వస్తూనే ఉంటాయి, ఆటోమేటిక్గా ప్రేమనరా దావీదుకి వచ్చినట్టు రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. చాలామంది ఏమంటారంటే ఆఫరింగ్స్ ఇచ్చేటప్పుడు దశంభాగాలు ఇచ్చేటప్పుడు నీ ఒక చేయిది ఇంకొక చేయికి ఇవ్వద్దు అని, తెలియద్దు అని. అది దానం ఇచ్చేటప్పుడు తెలియద్దు. యేసుప్రభు అన్న సందర్భము మత్తయి సువార్తలో ఒక చేయితో ఇచ్చింది ఇంకో చేయికి తెలియదు అన్న, దానం ఇస్తుంటే అంటే భిక్షం ఇస్తుంటే. దేవుడికి ఇచ్చేది తెలియజేయాలి కాబట్టే మీరు జ్ఞానం గమనించినట్లయితే యేసుప్రభు బైబిల్లో మీరు గమనించినట్లయితే ఆ 2 కాసులు వేసినామని కన్సిడర్ చేసిండు, ఆమె ఎంత వేసిందో చెప్పిండు ఆయన. ఒకవేళ అది ఇచ్చేయడము అదేంటి ఎందుకు చెప్పేటాడు యేసుప్రభు? ప్రేమనులారా, బైబిల్ని ఎప్పుడైనా కానీ కూడా వర్డ్ టు వర్డ్, సెంటెన్స్ టు సెంటెన్స్ కాంటెక్స్తో చదవాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. నేను ఈ మెసేజ్ చెప్పడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా. నీ జీవితంలో నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఎండ్ టైమ్స్లో ఎంతోమంది ధనాపేక్షను బట్టి దే విల్ మిస్ ద మార్క్. ధనాపేక్షను బట్టి దే విల్ మిస్ ద మార్క్. ఇంత ముందుకు చూసుకున్నట్లుగా దేవుని రాజ్యంలోకి లోబులు వెళ్ళలేరు. సో కాబట్టి వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? ఈరోజు నీ ప్రయారిటీ ఏంటి? ఇంకొక వచనం చూడండి, సామెతలు 15వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 15వ అధ్యాయం 27వ వచనం. లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచము నసహించుకొనువాడు బ్రతుకును. ఇంకోటి ఏమవుతుందో తెలుసా ప్రేమనోళ్ళరా, ఎప్పుడైతే నువ్వు దేవుడి కంటే ఎక్కువగా డబ్బును ప్రేమిస్తావో నీ ఇంటి వాళ్ళు కూడా బాధపడతారంట. ఎట్లా ప్రభా, ఈ వర్స్కి నాకు సందర్భం నాకు ఎక్స్ప్లెయిన్ చేయి అంటే, ఇప్పుడు నువ్వు ఇంటికి యజమాని, నువ్వు ఇంటి యజమాని అంటే నిన్ను బట్టి నీ పిల్లలు దీవింపబడతారు, నిన్ను బట్టి నీ కుటుంబం దీవింపబడుతుంది. నువ్వే నమ్మకంగా లేనప్పుడు నీ పిల్లలు నమ్మకంగా ఉంటారా? నువ్వే దేవుడికి ఇవ్వాల్సింది ఈ నెల ఇవ్వాల్సింది సంవత్సరం తర్వాత ఇస్తే నీ పిల్లలు 10 సంవత్సరాల తర్వాత ఇస్తారు, వాళ్ళ పిల్లలు అసలు ఇయ్యరు. నిన్ను బట్టి నీ ఇంటి వాళ్ళు పాడవుతారంట. మళ్ళీ చదవక, లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచము నసహించుకొనువాడు బ్రతుకును. ఎంతో మంది వాళ్ళ పిల్లలకి శాపాలు వదలడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడి కంటే ఎక్కువగా డబ్బును ప్రేమిస్తున్నాం కనుక. ఏం కాదులే బెట్ట, ఈరోజు క్లాస్ ఉందా వెళ్ళు, మందిరం అవసరం లేదు, ఈరోజు క్లాస్ ఉంది వెళ్ళిపో, ఈరోజు అది ఉంది వెళ్ళిపో, ఈరోజు ఇది ఉంది వెళ్ళిపో. లేదు ప్రేమను వాళ్ళరా, అట్లీస్ట్ ఆన్లైన్ అన్నా చూస్తాను నేను, టెక్నాలజీ ఉంది, నాకు రిసోర్సెస్ ఉన్నాయి, దేవుడికి ఇవ్వాల్సిన టైం నేను దేవుడికి ఇస్తాననే మైండ్ సెట్ లేదు. పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. నువ్వు ఎంత డబ్బు విషయంలో దేవుడికి సబ్మిట్ చేసుకోవడానికి డిలే చేస్తావో అంత నువ్వు సఫర్ అవుతూనే ఉంటావు. నువ్వు సఫర్ అయితే నీ ఇండివిజువాలిటీ నీ లెక్క, కానీ నీ పిల్లల్ని ఎందుకు సఫర్ చేయాలి? నీ భార్యను ఎందుకు సఫర్ చేయాలి?
ఈరోజు ప్రేమనోళ్ళరా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఇంకా చాలా మెసేజ్ ఉంది, బట్ ఐ వాంట్ టు క్లోజ్. ఆలోచించండి ప్రేమనోళ్ళరా, గెహాజీ లాగున్నామా, యూదాలాగున్నామా, బిలాము లాగున్నామా? బిలాంకి కూడా అనాయింటింగ్ ఉండేయండి. బిలాంకున్న అనాయింటింగ్ ఎంత పవర్ఫుల్ అనాయింటింగ్ అంటే, ఆ కాలంలో చర్చ్ లేదు. ఆ కాలంలో యాక్చువల్లీ బిలాము ఈజ్ నాట్ ఎన్ ఇజ్రాయలైట్, బట్ హీ హ్యాడ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. అండ్ హిస్ టంగ్ వాజ్ సో పవర్ఫుల్. ఆయన నాలుక మీద ఆయన ప్రవచనం చేస్తే నెరవేరాల్సిందే, అంత పవర్ఫుల్ టంగ్ అయినది. కానీ మనీని బట్టి కుక్క చావు చచ్చిండని చెప్పొచ్చు. డబ్బు విషయంలో అమ్ముడు పోయి కుక్క చావు చచ్చిండు. ఎంత పవర్ఫుల్ ప్రవక్త! ఆయన నాలుక నుండి ఏదన్నా వచ్చిందంటే పక్క జరుగుతుంది. కానీ కుక్క చావు చచ్చిండు డబ్బు విషయంలో దేవుడి మీద ఆధారపడనందుకు. యూదా ఇస్కరైత్ ఎట్లా చచ్చిపోయాడు? కుష్ఠరోగం వచ్చిన గహాజీ పరిస్థితి ఏంటి? ఈరోజు we will ask God, Lord, you are my hiding place, Lord. I don't want anything except you, Lord. యోబు అంటాడండి, యోబు ఒక మాట అంటాడు. యోబు 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యోబు 2వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని. 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ సొంత భార్య కూడా ఏమంటుందో తెలుసా? నువ్వు మూర్ఖుడువా, ఏంటి నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకుతున్నావు, వై డూ యూ వాంట్ టు లివ్, వై డూ యూ వాంట్ టు లివ్, వై డూ యూ వాంట్ టు లివ్ అని అంటున్న టైంలో, వై డూ యూ వాంట్ టు లివ్ అంటే ఆయన ఏమంటుండో తెలుసా? నాకు దేవుడు ఇంపార్టెంట్, నాకు దేవుడు ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు అనగలుగుతావు అన్నమాట. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నువ్వు అనగలుగుతావు అన్నమాట. ఆలోచించండి ప్రేమనోళ్ళరా, కళ్ళు మూసుకొని ఆలోచించండి. నువ్వు డబ్బు విషయంలో లాస్ట్ 1 year నుండి నీ నమ్మకత్వం ఏంటి? డబ్బు విషయంలో దేవుడిని నువ్వు నమ్ముతున్నావా, మనుషులను నమ్ముతున్నావా? నీ జీతంని నమ్ముతున్నావా, దేవుడిని నమ్ముతున్నావా? భాగ్యం సంపాదించటకు సామర్థ్యం కలగజేయవాడు దేవుడని నమ్ముతున్నావా, లేకపోతే ఏమని నమ్ముతున్నావు నువ్వు? భాగ్యం సంపాదించటకు సామర్థ్యం ఎవరు కలగజేస్తారని నమ్ముతున్నావు నువ్వు? ఒక్కసారి ఆలోచించండి. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ప్రేమనోళ్ళరా, సీరియస్ మెసేజ్ ఇది. నువ్వు డబ్బు మీద లోబిగా నువ్వు ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోకి చేరవంటను. లోబిగా నువ్వు ఉంటే దేవుని రాజ్యంలోకి చేరవంటను. దేవుడికి ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చేసినావా? దేవుడికి ఏమన్నా ఇంకా డ్యూ ఉన్నావా? ప్రేమనోళ్ళరా, నేను చెప్పట్లేదు ఈ మాట, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచించండి, ఆలోచించండి ప్రేమనోళ్ళరా. ఒక పాట పాడుతుండగా మనము ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, 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 థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వెండి పసి కన్నా నిన్నారి పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము జుంటే ప్రార్థనలో కనిపెడదాం ప్రేమనోళ్ళరా. తీయనిది వెండి పసి యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు,
సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా నా బలము, దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రణమిల్లి మొక్కెదవు. ప్రేమనాలరా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకుందామా? ప్రభా, డబ్బు గురించని నానా గడ్డి తినే పరిస్థితి నుండి నాకు విడుదలివ్వు ప్రభా. నువ్వు నా ప్రయారిటీ ప్రభా. నీకు ఇవ్వాల్సిన మహిమ, నీకు ఇవ్వాల్సిన సమయము, నీకు ఇవ్వాల్సిన ధనం విషయంలో ఎక్కడైనా నేను నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటే క్షమించి నన్ను నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. రొట్టె ద్రాక్ష రసాలు కూడా మన దగ్గర తేబడుతుండగా ప్రేమనోళ్ళరా, యేసు ప్రభువే తన ప్రాణం పెట్టిండండి. ఆయన అనుకునింటే ఆయన సర్వశక్తిమంతుడు. నీ గురించని నా గురించని ఆయన శరీరము ఈ రొట్టెలాగా విరగొట్టబడ్డదండి. ఆయన రక్తము చివరి బొట్టు వరకు మన కొరకే కార్చిండండి. ఇంకా ప్రభుని ఎవరైనా అంగీకరించకపోతే ఇది మంచి అవకాశం నీకు. యేసు ప్రభు ద్వారానే మనం పరలోకానికి వెళ్తామని బైబిల్ చెప్తుంది. మన గురించని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తం గార్చి చనిపోయి తిరిగి లేచాడు మన పాపాల నిమిత్తం. ఆయన మరణంను వహించినట్టు బైబిల్ చెప్తుంది. మనం హృదయంలో విశ్వసించి ప్రభా నేను పాపినని ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని ప్రభా నన్ను క్షమించి నా హృదయంలోకి రమ్మని అడిగితే ఆయన పాప క్షమాపణ చేయ నిమిత్తమై మన హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమనోళ్ళరా, దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి దేవుడు నీకు కృపనిస్తున్నాడు. ప్రభా, నీ శరీరాన్ని బట్టి నీ రక్తాన్ని బట్టి వందనాలు. యోగ్యంగా రొట్టె ద్రాక్షరస్సులో పాల్గొని ధన్యతనివ్వండి. ఆత్మను దుఃఖపెట్టి భంగపరిచి ఆర్పిన సందర్భాలు ఏమైనా ఉంటే క్షమించు ప్రభా. యోగ్యంగా రొట్టె ద్రాక్షరస్సులో పాల్గొని నిన్ను గణపరచుటకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అందరికి వచ్చేంతవరకు వెయిట్ చేద్దాము. అందరం కలిసి యు ఆర్ మై హైడింగ్ ప్లేస్ అనే పాట పాడదాము. యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. సి మైనర్. My hiding place, you always fill my heart with songs of deliverance. Whenever I'm afraid, I will trust in you. I will trust in you. Let the weak say I am strong in the strength of the Lord. You are my hiding place. You always fill my heart with songs of deliverance. Whenever I'm afraid, I will trust in you. I will trust in you. Let the weak say I am strong in the strength of the Lord. ప్రేమనోళ్ళరా, ఈ శరీరము ఆయన నీ కోసం ఇచ్చినాడు. ఆయన రక్తమే నీ కోసం ఇచ్చిన దేవుడు. నీకు ఏం కావాలో ఇవ్వడా? 100% ఇస్తాడండి. కృతజ్ఞతతో పాల్గొందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్ గాడ్. ముందుగానే సిద్ధపడితే ఆఫరింగ్లో పాల్గొందాం. గాడ్ లవ్స్ ఎ చియర్ఫుల్ గివర్ కనుక మనం ఆఫరింగ్లో పాల్గొందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే అని పాట పాడుతుండగా ఎన్నో రోజులైంది అందులో
పాడి పంటలు నీకుండగా కూడుగుడ్డ నీకు ఇయ్యగానే. బ్యూటిఫుల్ లైన్ ఉంటుందండి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ ధనము నీ ఘనము, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగములియ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగములియ వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా. ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా. లోకనాదుండు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగములియ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగములియ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి ఓ క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును ప్రభుకీయవో క్రైస్తవా. థ్యాంక్ యూ లార్డ్. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమనోళ్ళరా, ఈ ఎండ్ టైమ్స్లో ఎంతోమంది అనాయింటెడ్ పీపుల్ సైతము మనీ విషయంలో దే విల్ లూజ్ their blessing. The Holy Spirit God specifically is talking to each of us. It's an everyday challenge. It is an everyday cross which you need to bear. Prati roju you need to bear this cross. You need to ask God and say, God, I will not go back, O Lord. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు మాకు ఇంపార్టెంట్ ప్రభా. Nothing else is important to us, O Lord. Lord, we are sorry. We are really sorry, Lord. We are really sorry. We ask you forgiveness, O Master God, that we have put our trust in the flesh, O Master. ధనం మీదనో, ఆస్తుల మీదనో, మనుషుల మీదనో, పలుకుబడి మీదనో, సర్టిఫికెట్ల మీదనో, ఉద్యోగం మీదనో మేము ఆధారం చేసుకొని నీకు ఇవ్వాల్సిన మహిమ, సమయం, ధనం ఇవ్వక ఎన్నో శాపాలు తెచ్చుకున్నాము. మేమొక్కరు శపింపబడకుండా మా కుటుంబాలకు మేము శాపమును తీసుకొచ్చాము. మమ్మల్ని క్షమించండి ప్రభు. You are a hiding place, O Lord. You are the source of our blessing, O Lord. We will not trust on flesh and money. We will trust only in you and you and you alone, O Master God. We are really sorry that we hurted you in many ways, O Father God. O Lord, help us to get back to the basics, O Lord. Nana, help us to get back to the drawing board and sketch our plan according to your will, O Master God. నీ చిత్తానుసారంగా మా జీవితాలను నడిపించు నిమిత్తమై నీ దగ్గరకు వచ్చి లోబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నన్ను, నా కుటుంబాన్ని, జీజీసీఏ చర్చ్ మెంబర్స్ని మీరు ప్రేమించి మాకు గివింగ్ విషయంలో మంచి మనసునిచ్చిన దేవా. ఇంకా ఏం అడుగుతున్నారు? టైం అడుగుతున్నారా? గ్లోరీ అడుగుతున్నారా? ఇంకేమేమి అడుగుతున్నారో వీఆర్ విల్లింగ్ టు గివ్. ప్లీజ్ బ్రేక్ ద కర్స్ అండ్ హెల్ప్ us టు ఫార్వర్డ్ అండ్ డూ యువర్ విల్, మాస్టర్ గాడ్. దయచేసి కనికరపడమని వేడుకుంటున్నాం. ఆత్మను దుఃఖపెట్టి భంగపరిచి ఆర్పిన సందర్భాలను క్షమించమని వేడుకుంటున్నాం.
మమ్మల్ని, మా జీవితాలని, మా కానుకలను అంగీకరించండి ప్రభా. లార్డ్, మా బ్యాక్లాగ్స్, మనీ రిలేటెడ్ బ్యాక్లాగ్స్ ఏమేమైతే నీ దగ్గర డ్యూ ఉన్నో, దాన్ని బట్టి ఏమేమైతే కర్స్ ఆపరేట్ అవుతుందో, ఐ బ్రేక్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. గివ్ us one chance, give us one more chance, give us one more chance to honor you, give us one more chance to love you, give us one more chance to live for you, give us one more chance to honor you, Lord. ఆత్మను దుఃఖపెట్టి భంగపరిచి ఆర్పిన సందర్భాలను క్షమించండి ప్రభా. మీ రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరచండి ప్రభా. మీ సిలువ చాటును మరుగుపరిచి నీ ప్రణాళిక నెరవేరబడలాగు ద్వారం తెరవండి తండ్రి. అరచేతుల మీద మమ్మల్ని చెక్కుకున్న దేవా, నీ ప్రణాళిక ప్రకారం మేము ముందుకు వెళ్ళడానికి ద్వారాలు తెరవండి ప్రభా. ప్రతి కర్స్ని కొట్టివేయండి ప్రభా. నాయన, ఇక్కడ ఉన్న వారు ఎవరెవరైతే సిక్ ఉన్నారో, వీక్ ఉన్నారో, టయర్డ్ ఉన్నారో, లైఫ్ మీద ఎక్స్పెక్టెన్సీ లేక ఫియర్లో, యాంగ్జైటీలో ఉన్నారో, ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈరోజు మొదలుకొని పేరున వారి జీవితాలలో నాయనా ప్రభా, నిన్ను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో నిన్ను ప్రేమించి నీ కొరకు నిలబడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. తిరిగి కలుసుకునేంత నీ కృపలో భద్రపరిచి నిన్ను ఘనపరచులాగున మాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను, మేము క్షమించిన ప్రకారం మా